శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, శబరిమలలో భక్తులు విపరీతంగా రద్దీ ఉన్నారని, వారికి కనీస సౌకర్యాలు కూడా అందట్లేదు అనేది ఇప్పుడు వస్తున్న వార్త. అట్లనే ఒక వ్యాధి కూడా ఒకటి బాగా స్ప్రెడ్ అవుతోంది అని చెప్పేసి చెప్తున్నారు. దానితో పాటు సోషల్ మీడియాలో నేను కొన్ని వీడియోస్ చూస్తే తెలుగు స్వాములు ఎవరైతే ఉన్నారో కొంతమంది జగన్ 2.0 అని బ్యానర్స్ పట్టుకొని వెళ్ళే దారిలో కూడా, నడుస్తున్న దారిలో కూడా జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్ళారట. ఏంటి మేడం రీజన్స్ ఇవన్నీ కూడా? అంటే ఫస్ట్ టైం అంటున్నారు స్వాములకి సరైన సౌకర్యాలు, ఈవెన్ వాటర్ ప్యాకెట్స్ కూడా ఇవ్వట్లేదు స్వాములకి అనేది కూడా చెప్తున్నారు. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? ఒకటి, అసలు శబరిమల అనేది అంటే భక్తులు అన్ని చోట్ల నుంచి వస్తారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా విపరీతంగా వెళ్తారు ఎప్పుడు కూడా. సో అక్కడ ఏ గవర్నమెంట్ ఉందని కాదు, కమ్యూనిస్ట్ గవర్నమెంటా లేకపోతే మరొక గవర్నమెంటా కాదు, అది వాళ్ళ బాధ్యత. కానీ వాళ్ళకి అన్ఫార్చునేట్లీ బంగారం మీద ఉండే శ్రద్ధ భక్తుల మీద ఉండట్లా, భక్తులని పట్టించుకోవడంలా. కనీసంగా అంటే కనీస వసతులు అంటారు చూడండి, తాగటానికి మంచినీళ్ళు కూడా లేవు. మీరు ఒక వీడియో చూసారు, ఒక అమ్మాయి ఒక తండ్రేమో అక్కడ చిన్న మమ్మల్ని పట్టించుకోండి అంటూ అమ్మాయి వేదన చెందడం ఎంత మనసును కలిచివేస్తుందండి. ఇంత తిరుమల లాంటి చోట మనం ఎంత మంచి సౌకర్యాలు కలగజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని చోట్ల నుంచి ఎంతమంది వస్తున్నారు, లక్షలాది మంది భక్తులు వస్తారు. ఎటువంటి అసౌకర్యం కలగట్లేదుగా. సంవత్సరంలో ఒక్కసారే వస్తారు, అది కూడా కార్తీక మాసంలో విపరీతంగా వస్తారు. మరి అలాంటప్పుడు మీరు కనీసం ఒక 15 రోజులు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు పోనీ ఒక నెల కల్పించలేరా? కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అయితే మీరు చెయ్యరా, పట్టించుకోరా భక్తుల్ని? మరి మీ కింద ఎందుకు ఉంచుకున్నారు, ప్రభుత్వం కింద ఎందుకున్నాయి ఈ దేవస్థానాలన్నీ? అసలు హిందువులకు సంబంధించినవి మీరు ఎందుకు చూస్తారు మీకు నమ్మకం లేనప్పుడు? క్రిస్టియన్స్కి సంబంధించినవి మీరు చూడరు, ముస్లిమ్స్కి సంబంధించినవి మీరు చూడరు, ఓన్లీ హిందువులే ఎందుకు మీకు? అంటే వీళ్ళ దగ్గర సంపద ఎక్కువ ఉంది కాబట్టి. దీని మీద మరి వాళ్ళు పోరాటం చేయాలండి. తర్వాత భక్తులకి చెప్పేది ఒకటే, మీరు ఇరుముడి వేసుకోవడం లేదు, అయ్యప్ప స్వామిని నమ్మడం తప్పు కాదు. మరి ఇలా ఫెసిలిటీస్ ఇవ్వనప్పుడు మీరు వచ్చే సంవత్సరం ముందుగా ఆలోచించుకోండి. అంటే మిమ్మల్ని మేమేమి మీ భక్తిని శంకించట్లేదు, లేకపోతే భక్తి భావన ఉండకూడదని నేను చెప్పను. కానీ వెళ్ళి ఇబ్బందులు పడి మీరు చెప్పినట్టు పంబ దగ్గరే ఆగిపోయి అక్కడ ఇరుముడులు విప్పేసి వెంటనే వెనక్కి తిరిగి వచ్చి, అది కూడా మానసిక వేదనే కదా. అలాంటప్పుడు మీరు మరి ఆలోచించుకోవాలి. ప్రభుత్వాన్ని నిలదీసే ఇదైనా ఉండాలి అంటే దేవస్థానం చేయాలి ఆ పని. మీకు వేరే రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నప్పుడు మరి మీ రాష్ట్రం ఆ మాత్రం కనీస వసతులు ఇవ్వనప్పుడు ఇంకా ప్రభుత్వం ఎందుకండి? దీని మీద ఏ కమ్యూనిస్టు మాట్లాడరా? దీని మీద ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడరా? అంటే మీరు ఓన్లీ కొన్ని మతాలనే మీరు ఉద్ధరిస్తారా? వాళ్ళ తరఫునే మాట్లాడతారా మీరు? అంటే వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు హిందూ భక్తులు ఎవరు భక్తులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు మొత్తం అందరూ ఎలుగెత్తి అడగాలి కదండి. తమిళనాడు వాళ్ళైనా డిఎంకే ఉందని చెప్పి తమిళనాడులో వాళ్ళు మాట్లాడరా మేము యాంటీ హిందూస్ అని? మీరు అందరూ ముస్లిమ్స్ కోసమే పనిచేస్తున్నాం అనుకుంటే రేపొద్దున ఓట్లు అడగండి, హిందువులను ఎవరిని అడగండి. అసలు హిందూ దేవాలయాలు మీ కింద పెట్టుకోకండి. ప్రభుత్వం కిందకి హిందూ దేవాలయాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని పెట్టి మీరు తీసుకోవద్దు. మీకు చేత కానప్పుడు, నమ్మకం లేనప్పుడు, భక్తి లేనప్పుడు మీరు వాళ్ళ సొమ్ము తినకండి. సిగ్గుంటే ఎవడైనా సరే తినద్దు. ఇవాళ ఇంకొక విషయం మీరు అన్నారు, ముఖ్యంగా ప్లకార్డ్స్ పట్టుకుని కొంతమంది జగన్ 2.0 ముఖ్యమంత్రి, జై జగన్ అంటూ. అంటే వాళ్ళు నిజంగా భక్తులేనా అని సందేహం వస్తుంది. వాళ్ళు ఊరికే అట్లాగా భక్తుల ముసుగులో, ఎందుకంటే జగన్ చేసే పనులు అలాగే ఉంటాయి కదా, వాళ్ళు ఊరికేనే అక్కడికి వెళ్ళి చూపించుకోవటానికి వెళ్ళారా? అంటే మా జగన్ అని చూపించుకోవటానికి వెళ్ళి, అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ పరువు తీయటానికి వెళ్ళారా మీరు? అంతే కదా. బుద్ధి ఉందా అసలు? భక్తుల్ని అలా అనకూడదు మనం. వాళ్ళు నిజంగా భక్తులైతే అనం మనం, కానీ వాళ్ళు భక్తులుగా అనిపించట్లేదు నాకు. రాజకీయం మాట్లాడేవాడు భక్తుడు కాదు. రాజకీయం మాట్లాడింది రోజా ఏమైంది? రాజకీయం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? నమ్మకం లేదని. సుబ్బారెడ్డి వాళ్ళ రేపు విచారణకు హాజరు కావట్లే. కరుణాకర్ రెడ్డి ఏమయ్యాడు మోసం చేసి? ఆవిడెవరు? సుబ్బారెడ్డి భార్య. గోవిందనామాల్లో జగన్మోహన్ రెడ్డి గోవింద అని పాడింది గతంలో, మీకు గుర్తుంది కదా. ఏమనుకుంటున్నారండి మీరు? మీకు జగన్మోహన్ రెడ్డి దేవుడు అయితే ఇంట్లో పెట్టి పూజించుకోండి.
ఎన్నికల్లో నిలబెట్టద్దు. తెలుగు వాళ్ళకి బుద్ధి ఉండాలి కదండి, అక్కడ ఆ రకంగా ప్లకార్డ్స్ పట్టుకున్న వాళ్ళకి. మీరు వెళ్ళింది స్వామి అయ్యప్పని దర్శించుకోవటానికా, లేదు జగన్మోహన్ రెడ్డిని ప్రైజ్ చేయటానికా? ఇక్కడ సరిపోలా? ఆయన వస్తున్నాడంటేనే జై జగన్ జై సీఎం అంటూ ఓ మోకను పెట్టుకుంటాడు, ఆ రోజుకి 500 1000 ఇచ్చుకుని. చాలా బాధగా ఉందండి. ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించాలి, తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, దీని మీద స్పందించి తెలుగు భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి. 2 రాష్ట్రాల ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన మంత్రులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాలి. వాళ్ళకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంటే కనుక, అయితే నాకు తెలియదు ఉందో లేదో, వాళ్ళతో కూడా మాట్లాడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.